22A భూముల సమస్యపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో స్పందించారు. ఏ ప్రైవేటు భూములు 22Aలో ఉండకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని స్పష్టం చేశారు. ఈ భూముల కోసం స్పెషల్ జీవో తీసుకొచ్చామని, దాన్ని త్వరలో అమలు చేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో అమలు చేసి భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అనగాని తెలిపారు. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు అలాగే ఒక మన ఫారెస్ట్ అటవీ శాఖ సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఉన్నటువంటి విషయం అధ్యక్ష, తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మళ్ళా దాన్ని సత్వరంగా కోర్టులో కూడా అయిపోయే విధంగా చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో అధ్యక్ష దీని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది అధ్యక్ష. దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్లో స్టే ఉంది అధ్యక్ష. దాని తర్వాత మళ్ళా హైకోర్టులో రిట్ పిటిషన్ ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎక్కడ కూడా ఏదైతే గౌరవ సభ్యులు కోరారో 22A గురించి కూడా ఏ ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండకూడదు లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి యొక్క సమస్యలు పరిష్కరించడం ట్రై చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే సబ్సిడీస్ కాబట్టి దీనికంటే ఎక్కువ కూడా మనం కూడా గవర్నమెంట్ తరఫున ఇక్కడ చెప్పకూడదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు కూర్చోండి. ఈ మధ్య మీరు 22A ల్యాండ్స్ ఇక్కడే కాదు రాష్ట్రం అంత సమస్య ఉంది. ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. జీవో నేను చూశాను, చాలా మంచి జీవో ఇచ్చారు. కానీ ఆ జీవోని త్వరగా అమలు చేసి ఏర్పాటు చేయండి. తప్పకుండా అధ్యక్ష. మా గౌరవ స్పెషల్ సిఎస్ గారు, సిసిఎల్ఏ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని లక్ష్యంతో టీమ్గా ఏర్పడి ఈ యొక్క ఇదే రాబోయే రోజుల్లో సరళీకృతం చేయాలి. ఏ ప్రైవేట్ భూమి అలాగే అయితే ఎండోమెంట్స్ ద్వారా కొన్ని మనకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అన్ని కూడా జరగకూడదు లక్ష్యంతో ఈ యొక్క మెమో కూడా మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఇంకా పరిశీలించి ఇంకా ఈజీ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.